ఈ రోజు ఎన్నికల ప్రచారానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులకి మీరు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజారిటీని ఇక్కడి నుంచి అందిస్తారన్న ఇదితోటి 12 ఈ డివిజన్ నుంచి ఈ రోజు మీ స్వాగతం పలుకుల్లోనే తెలిసిపోతుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తే ఏ విధంగా ఉందంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుపు ఖాయమై రూరల్ నియోజకవర్గంకి వస్తే ఏ విధంగా స్వాగతం పలుకుతారో ఆ విధంగా ఈరోజు స్థానికులందరూ కూడా పలకడం అన్నది చాలా సంతోషకరంగా ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ రోజు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి ముందున్నటువంటి వ్యక్తులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు మన డివిజన్ లో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయిన తర్వాత అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చూసుకుంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిని కూడా ఏ విధంగా మన తలుపు తట్టి అందించారో అదే పరిపాలనని మళ్లీ కూడా మనం కోరుకుంటున్నామని ఈ రోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మనం అందరం సిద్ధంగా ఉన్నామా లేదా ఎలక్షన్స్ లో మనకి పార్లమెంట్ పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారిని మన రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించి మనం పార్లమెంట్ కి అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ గెలిస్తేనే మన ప్రాంతాలు మన పిల్లల భవిష్యత్తులు అన్ని కూడా అభివృద్ధి చెందుతాయని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ జై జగనన్న మాట్లాడాల్సిందో కోరుకుంటున్నాను. 36వ డివిజన్ అంబేద్కర్ నగర్ సోదరులకు పెద్దలకు యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో తరలి వచ్చి మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సోదరులకు ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు ఇంకా 4-5 రోజుల్లో 13వ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ఇళ్ల దగ్గరికి మీ ప్రాంతానికి మీ వీధులకి రావడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనం అందరం కూడా ఒక్కటి ఆలోచించాలి. ఏ ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతుంది, ఏ ప్రభుత్వం ద్వారా మనకు మేలు జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలేదు, మీకు అందరికి కూడా తెలుసు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పాడో తూచా తప్పకుండా అన్ని కూడా అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎవరైతే పేదలకు మధ్యతరగతి వాళ్లకు ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు ఎలాంటి సహాయ సహకారాలు చేయకుండా 1 సంవత్సరం కిందట ఇదంతా పేదవాళ్లకు దోషపెడుతున్నాడో అని మాట్లాడాడు. మొన్న సభల్లో బీజేపీ వాళ్ళు ఆయన సభలోనే 4% మేము ఎన్నికలైన తర్వాతనే తొలగించేస్తామని చెప్తే కూడా మాట్లాడకుండా కూర్చున్నాడు. అదే మొన్న మన నెల్లూరుకి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నేను అండగా ఉంటాను, నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను అని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి, అభివృద్ధి కూడా నేను ఈ సంవత్సరంలో ఎక్కడ కూడా అభివృద్ధి తగ్గనీయకుండా ఇంకా 4 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని 9 నెలల్లో చేసి చూపించాను. తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కూడా చేస్తానని కూడా తెలియజేసుకుంటూ నేనున్న ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడా కూడా అవినీతికి గాని రౌడీయిజానికి గాని తావు లేకుండా చేశానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గమనించాలి. నేను ఎక్కడున్నా కూడా ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశానే గాని ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు, రౌడీజానికి పాల్పడలేదు, తకరారులకు పాల్పడలేదు, ఎవరి మీద కేసు పెట్టలేదు. అందరినీ కూడా ఆ గ్రామాల్లో గాని ఎక్కడైనా ఆదరించి వాళ్ళందరి శ్రేయస్సు కోసం పనిచేశానే తప్ప నా స్వార్థం కోసం నేనేదో దోపిడీ చేసుకోవాలనో నేనేదో కబ్జాలు చేయాలనో
బిజినెస్ చేసుకునే వాళ్ళని బెదిరించాలనో ఎప్పుడు కూడా అనుకోలేదు. గతంలో 4 సంవత్సరాలు జరిగిందంతా కూడా మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసు చేసుకుని ఎవరైతే మనకు మేలు జరుగుతుంది, ఏ ప్రభుత్వం అయితే మనకు మేలు జరుగుతుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రేపు చంద్రబాబు నాయుడు గారి పొరపాటును గాని ఆయన గాని అధికారంలోకి వస్తే మన పథకాలు తగ్గిపోతాయి. మొన్ననే వాలంటీర్లని పెన్షన్లు ఇవ్వనీయకుండా చేశాడు. నిన్నగాక మొన్న మళ్ళా కేసు పెట్టి ఎలక్షన్ కమిషన్కి చెప్పి మనకు రావాల్సిన 5 పథకాలని, ఈ నెలలో రావాల్సిన పథకాలని ఆపించిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. ఈ పథకాలన్నీ కూడా 14వ తేదీ ఎన్నికలైన తర్వాత తప్పకుండా మీ అందరికి కూడా వస్తాయని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించాలి. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని అందరినీ అత్యధిక మెజారిటీతో మీరందరూ గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్.